అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ అది విన్నా నీ అంత బ్రహ్మాండమే బాగుంది. ఎవట్రా నువ్వు? నీ అభిమాన్నా? నీ అభిమానం సల్ల కూడా నీలాంటి అభిమానులు ఇద్దరు తప్పకి చస్త కదరా. ఇద్దరేటన్నా నువ్వు కానీ సినిమాలోకి వెళ్ళు పెద్ద హీరో అయిపోతావు. అప్పుడు 6 కోట్ల మంది అబ్బాయిలు ఉంటారన్నా నీకు. నిజంగానే నేను హీరో అయితే ఉంటారా? నీకేంటన్నా నీ మీద నాకు నమ్మకం ఉందన్నా. నువ్వు చిరంజీవి అంతా హీరో అవుతావు అన్నా. అల్లా పార్క్ లో రవిగాంతో ఫిగర్ తెగమాడుతున్నది. అన్ని లవర్స్ నచ్చిలాగా ఉన్నది. వాడి ఒళ్ళో పడుకుని మరి కబుర్లు చెప్తుందా? లేదన్నా. పోనీ వాడి బుగ్గ గిల్లుతూ కబుర్లు చెప్తుందా? లేదు, కొంత దూరంగానే ఉన్నది. పోనీ లిఫ్ట్ కిస్సిస్తూ మాట్లాడుతుందా? లేదన్నా, చాలా డిస్టెన్స్ లో ఉన్నది. అలాగైతే అది ఆ లవర్ కాదు. నీ లవర్ కాదు, అంత ఖచ్చితంగా చెప్పేసిన వేటి. మన లవర్ కూతుందా ఫాస్ట్ అంటే మన లవర్ అంత లూజ్ క్యారెక్టర్ అన్నా? కాదురా, దానికి కొంచెం మొహమాటం ఎక్కువ. ఎవరు ఏదడిగినా కాదు, పిచ్చిముంటా. చాలా మంచిది. నా ముందు బైక్ రే, ఎవడ్రా వాడు? ఆడెవడో జూనియర్ కాలేజీకి షూటింగ్ వస్తున్నాడన్నా. ఆడి సంగతి నేను చూసుకుంటాను కదా. అరే ఇట్లారా, రారా దగ్గర రాబే. ఏంట్రా, నాగార్జున హెయిర్ స్టైలు, ఎన్టీఆర్ పర్సనాలిటీ, పవన్ కళ్యాణ్ స్టైలు, మహేష్ బాబు డ్రెస్సింగ్, పుస్తకాలు పట్టినకి వచ్చినావా, పోర్లకు లైటింగ్ కొట్టినకి వచ్చినావా? లేదండి, చదువుకోవడానికే వచ్చాను. ఓహో, నువ్వు చదవనికే వచ్చినావు, కానీ పోర్లు నేను చూసిననుకో అన్నమోహం ఎవరు చూడరు. నేను మాట్లాడుతున్నాను కదా, ఇమీడియట్ గా లైటింగ్ కొట్టేస్తారు. అడ్డం పడితే అన్న మొక్కను ఉమ్మేస్తారు. అరే, వాళ్ళు ఉమ్మేస్తారా పేడ నిలేస్తారని వాడు అడిగాడా? అదేటనా, మొన్న సావిత్రి నీ మొహం మీద ఉమ్మేసినదని, పద్మ నీ మొహం మీద ప్యాండీలు ఉంపించినది చెప్పేసిన వేటే. చెప్పేసినా నా బయట మొత్తం చెప్పేసిన పెట్టరా? అన్ని ర్యాగింగ్ చేయని పిలిపించినారా, బయట చెప్పడానికి పిలిపించినారా? నేనెవరో ఎరికేనా? తెలీదండి. చెప్పండి రా, నేనెవరో ఇడికి. అన్నెవరో తెలీదా? ఎవరి పేరు చెబితే ప్రిన్సిపల్ ఛీ అంటాడో, ఎవరి పేరు చెబితే అమ్మాయిలు థూ అంటాడో ఆ అన్నే ఈ అన్న. అన్న సారీ అన్న, నీ పేరు మర్చిపోన్నాను. నువ్వు ఎక్కువగా ఆవేశపడకరా. అన్న ఈ కాలేజీ కట్టినప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాడు. ఈ కాలేజీ కూలిపోయిన ఇక్కడే ఉంటారా? ఏం పాస్ కాడా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే పువ్వురా, ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ బక్క పోరింది కదా, ఆ అమ్మాయికి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. కొడుతుందేమో. కొట్టక అని కిచ్చిస్తుంది. ఎలా? అదే ర్యాగింగ్ అంటే. ఎల్రా, తీసుకో, ఎల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకే. అది అసలే ఖతర్నాక్ కంచు. సచ్చిండు కొడుకు. నాకా? వాట్ ఇస్ సర్ప్రైజ్? ఐ లవ్ యు సో మచ్. హలో, ఏమండి? వాళ్ళేదో నన్ను ర్యాగింగ్ చేస్తూ మీకు ఇవ్వమంటే ఇచ్చానంతే. అంతేనా? ఇంకెవరికైనా ఇమ్మంటారా? వద్దు తమ్మి, నువ్వు పూవిస్తే ఇక్కడ అందరూ సర్వం సమర్పించుకుంటట్టుండ్రు. నువ్వు బుద్ధికెళ్ళి చదువుకోపమ్మా. వస్తాను సార్. మళ్ళీ రావద్దురా, నీకు దండం పెడతా. వెళ్ళురా, వెళ్ళు. అరే, మనం పూవిస్తే ఒక్కతర తీసుకుందారా? వీటి మీద మా నువ్వు వాడా ఉత్తుతో తీసుకుంటారా ఏంటి? దానికి మళ్ళీ ఫేస్ వాల్యూ కావాలి నీలాగా. రండి 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 రండి, వెళ్ళే పిన్నవా మా తాతకి తద్దిన పెట్టాలండి. ఆర్డినరీ స్పెషలా? అంటే ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లో 2 అమ్మాయిలు మాత్రం ముద్దెక్కుంటారు. అదే స్పెషల్ అనుకో. రమ్మలేదు, రమ్మ డైరెక్ట్ గా వెళ్ళి తన ఊళ్ళో పడతాడు. అయితే పెసలే చేయించండి. 100 రూపాయలు రక్షించుకో. మమా అనుకో, మామా చేయబట్టు శాశ్వత స్వర్గంలో ఒక నువ్వు తెరుస్తూ వెళ్ళ. రై శాస్త్రి, ఓ మంచి పిల్లదా. దేనికి? పెళ్లికి. ఆర్డినరీయా స్పెషలా? ఏంటా కోత? కోపరకాయ బాబు. ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగా చెవిటి. అదే స్పెషల్ అనుకో, అంగు రంగు పొంగు. ఇందా శాంతి, రోజా, మీనా, నగ్మ. బాబాయ్ నగ్మం చేసుకుని నాకు కూడా హెల్ప్ అవుద్ది. బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు. నేనే. యారా అమ్మో, కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? వీళ్ళు పెళ్లి కూతుళ్ళ. సారీ, క్షమించాలి. ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చోండి.
ఇలా ఉందేంటి? ఈ అమ్మాయికి కొంచెం దైవభక్తి. నేను చెప్పింది గుర్తుంది కదా, ఉంది. పని త్వరగా పూర్తి చేయాలి. దెయ్యాల్ని భూతాల్ని పరిగెత్తి పారిపోయేలా చేయగలను గానీ శవలా నటించమని పరిగెత్తించాలంటే చాలా కష్టం. ఆ. అయినా మీరేం కంగారు పడకండి గురుగారు. ఒకవేళ కదట్టం జరిగింది అనుకోండి, మనం నిలువుగా పరిగెట్టేద్దాం. నేను పారిపోగలను, నీ గురించి ఆలోచిస్తాను. అదో జబ్బులే. శవం ఎక్కడరా? అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారా? పద రండి, తీసుకురండి రా, తీసుకురండి. పడుకోబెట్టండి మెల్లిగా. శవానికి దెబ్బ తగలకూడదు, జాగ్రత్త. మీకు తగిలినా పర్లేదు. దూరంగా వెళ్ళండి రా. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు. పగలొచ్చే కాబట్టి ఈ డ్రెస్ లో ఉన్నా. నైట్ అయితే ఇది కూడా ఉండదు. అయ్యా పాతాళ భైరవి గారు, శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా? నీ దగ్గర నాకు కంపు కొడుతుందేమో గాని సత్యనే ఈ శవం కంపు కొట్టదు. పిఠాపురం సెంటు వాసన వస్తుంది. అని ఏంటి గ్యారంటీ? వీణ్ణి వాసన చూడండి. ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు, అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నాడు. నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆట ఆడిస్తా. అయితే సరే, మొదలెట్టండి. ఓం బాదం పిస్తా, బాడీ నడిపిస్తా. శవం పేరేంటి? సతిపండు గోత్రం? పులాసులే. పులాసల గోత్ర సత్యపండి నామదేశ చింగిరికి మంగిరి లష్కరే తోయిబా జైసే మహమ్మద్ దావుద్ ఇబ్రాహిం బిన్ లాడెన్ బుష్ కరుణించుకోవాలి. లేవలేదేటి? చూపించు నీ మహిమ. సత్తిపండు, సత్తిపండు లే లే. ఇప్పుడు ఏం చేయాలి? లే లేస్తున్నాను. లే. లేస్తున్నాను రా బాబు. ఇక లేస్తున్నావు, కాళ్ళ మీద లెగిస్తున్నావు. మొక్కళ్ళిప్లా లైట్ గా ఉన్నాయండి. ఓహో, నీ నొప్పి తీస్తా, నిన్ను నడిపిస్తా. లే నడే, నడు, ముందుకురా, వెనక్కి తిరుగు, వెళ్ళు, నడు. వాకింగ్ లో చాలా స్టైల్ ఉంది. నడు, ఆగో, వెనక్కి తిరుగు, ఇట్టురా. నా మీదకి వచ్చేస్తున్నాడు, తొక్కేస్తా ఇటు. ఈడేంటి శీతలై ఎవరి మాట ఎండేటి? వెనక్కి తిరుగు, తిరుగు, వాకింగ్ స్టైల్ మార్చు. ఆహా, ఓహో, నడు, ఆగో, వెనక్కిరా, నా దగ్గరకి. పారిపోయింది. పారిపోయిందా? పతాడు మరి లే. ఏం లేవలేను అనుకున్నా. శవం చెప్పినట్టు వింటుందన్నా, మరి పారిపోయింది. శవానికి సేవడు ఉందని నాకెందుకు చెప్పలేదు? అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పెంచేశాడు. అయినా శవం మాట వినాలిగా. నువ్వు వెర్రోడు గాని అది శవం కాదు. పట్టుకుందాం. నడిస్తే కాదు, పరిగెట్టాలి. ఒరేయ్ మనం ఇలా పరిగెడదాం, పదరా. అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామర్ కావాల్సి వచ్చాయా? రండి, లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు. నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడ మసాజ్. ఇంతకీ నేనేం చేయాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పేనా కస్తర్ కడ్డి. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. నేనే, చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అమ్మో, అయ్యో, అమ్మా, అమ్మో, 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 ఈ మసాజ్ మాట్లాడు, ఇదే మసాజ్ రా బాబు. అమ్మో, అయ్యో, అమ్మా, అమ్మో, అమ్మో, ఈ మసాజ్ తగలడా, ఇదే మసాజ్ రా బాబు. ఇదే మసాజ్ గుండమ్మా. కపడ మసాజ్. నా పొంద మసాజ్. రొట్టెల పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు.
బాబాయ్ అయ్య బాబాయ్ నా పరువు అమ్మో నా పరువు అమ్మో అమ్మో పాప పెరిగింది బాబాయ్ తెలుగు వన్